హలో గాయ్స్, వెల్కమ్ టు ఈషా యూట్యూబ్ ఛానల్. మీకు ఈ వీడియోస్ కానీ నచ్చితే కానీ ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి నా వీడియో చూసారని నేను అనుకుంటున్నాను. నిజంగా థ్యాంక్ యూ సో మచ్. నా వీడియోస్ చూసి మీరు ఇంకా సపోర్ట్ చేస్తారు అనుకుంటే థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. నేను ఒక విషయం చెప్తాను. బిగ్ బాస్ 9 తెలుగులో ఎవరు అప్రోచ్ అయ్యారో ఎవరు ఎలా ఉంటుందో నేను కంప్లీట్ చేశాను. బిగ్ బాస్ 9 ఎవరిని ఎప్పుడు బిగ్ బాస్ 9 అనుకుంటున్నాం కదా, బిగ్ బాస్ గురించి మాట్లాడుకుంటున్నాం కదా. బిగ్ బాస్లో బిగ్ బాస్ వాళ్ళు ఎవరెవరు అప్రోచ్ అయ్యారో నేను ఈ వీడియోలో మీకు చెప్తున్నాను. ఇంతవరకు 7 మందిని అప్రోచ్ అయ్యారంట. అది సీరియల్ వాళ్ళు 95 సీరియల్ వాళ్ళను కూడా అప్రోచ్ అయ్యారు. 99% బిగ్ బాస్కి శివకుమార్ వస్తున్నాడు. అతని మెంటాలిటీ ఏంటంటే ఉంటుంటే సార్ అంటుంటాడు, మంచిగా చాలా మంచిగా ఉంటాడు. ఇంకొకసారి కోపం వస్తే అట్లా కూడా ఉంటాడు. నిజంగా అందరికీ అన్ని విషయాలు ఉండాలి. అట్లనే అందరికీ ఏ విషయాలు ఉండదు అని అట్లానే కాదు. బిగ్ బాస్ షోలో అట్లా అనిపిస్తుంటుంది నాకైతే. బిగ్ బాస్కి అప్రోచ్ అయ్యింది. బిగ్ బాస్ వాళ్ళు అప్రోచ్ అయ్యారు శివకుమార్ 100% వస్తుండు. ఈసారి రాసి పెట్టుకొని శివకుమార్ అయితే వస్తుండు. తర్వాత ఇమాన్యుయల్ 99% వస్తున్నాడు. ఇమాన్యుయల్ కూడా బిగ్ బాస్కి వస్తున్నాడు. చాలామంది అంటున్నారు కదా, ఇమాన్యుయల్ కూడా వస్తుండు. థ్యాంక్ యూ. నిజంగా నాకు ఇమాన్యుయల్ వస్తుందంటే చాలా హ్యాపీ అనిపించింది. ఇమాన్యుయల్ బిగ్ బాస్కి రావాలని నేను కూడా కోరుకుంటున్నాను. ఇమాన్యుయల్ వస్తుండు. తర్వాత బిగ్ బాస్ భయ్యా సన్నీ యాదవ్ ఈ మధ్యలో ఆయన చాలా కాంట్రవర్సీ జరిగింది. కాంట్రవర్సీలో బిగ్ బాస్ 9కి అతన్ని కూడా అప్రోచ్ అయ్యారని అంటున్నారు. మళ్ళీ చూద్దాం బిగ్ బాస్ 9కి వస్తుండో లేదో అని. బిగ్ బాస్ 9కి వస్తే బాగుంటుంది. నిజంగా భయ్యా సన్నీ అన్న నువ్వు రావాలని నేనైతే 100% కోరుకుంటున్నాను. 100% మీరు రావాలి బిగ్ బాస్లకు. తర్వాత ఇంకొకటి ఏంటంటే బిగ్ బాస్ నా అన్వేషణ తాలూకా బిగ్ బాస్ షోకి అలాగే చిట్టిపక్కిల్ వాళ్ళ చెల్లెలు రమ్య వస్తుందని చాలామంది అంటున్నారు. రమ్య కూడా 99% ఆమె కూడా ఓకే అయిపోయింది. తర్వాత సింగర్ సాకేత్ కూడా చాలా వీడియోస్ చెప్పినాను. సింగర్ సాకేత్ అతను కూడా వస్తున్నాడు బిగ్ బాస్ 9కి. సింగర్ సాకేత్ కూడా వస్తున్నాడు. తర్వాత ఇంకెవరు, అలాగే చిటిపికిల్ వాళ్ళ చెల్లెలు వస్తుంది. ఆ తర్వాత దేవ్జాని కూడా ఆమె 2 సీరియల్ అయిపోయినాయి కాబట్టి దేవ్జాని కూడా ఈ బిగ్ బాస్ షోకి వస్తుందని చాలామంది అంటుంటారు. దేవ్జాని కూడా రావాలని నేను కూడా కోరుకుంటున్నాను. ఆమె 99% దేవ్జాని వస్తుందని నాకు తెలుసు. రితు చౌదరి 99% వస్తారు. రితు చౌదరి కూడా ఓకే అయింది. రితు చౌదరి కూడా రావాలని నేను కోరుకున్నాను. ఇంకా కావ్యని అప్రోచ్ అయితే 100% కావ్య వస్తుంది. పంచిక్ బాబు 50% దీపిక బ్రహ్మముడి సీరియల్ అవి ఉంటాయి కదా, దీపిక కూడా వస్తుందని అనుకుంటున్నాను. నిజంగా ఫ్రెండ్స్ బిగ్ బాస్ షోకి పోవడం ఒక అదృష్టం అనుకుంటా. నేనైతే చాలా విషయాల్లో నేను అదే చెప్తున్నా. బిగ్ బాస్ షోకి పోయి మనం అక్కడ ఉండి 6 సిచ్యువేషన్స్ చూడడం అయితే నాకైతే గ్రేట్ అనిపిస్తుంది. 3 months ఫ్యామిలీ వాళ్ళు ఎవరు లేకుండా మనం ఉంటామా, ఎలా ఉంటామో ఏంది అనే సిచ్యువేషన్ తెలుస్తుంటుంది. అది బిగ్ బాస్ షోకి ఈ 7 మెంబర్ని అప్రోచ్ అయ్యారని మీరు అనుకుంటున్నాను. ఓకే, చూద్దాం ఎవరెవరు వస్తారో. ప్లీజ్ మీకు ఈ వీడియో నచ్చితే కానీ ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి చూస్తారని నేను అనుకుంటున్నాను. బాయ్ ఫ్రెండ్స్.